వెల్కమ్ బ్యాక్ ప్రజలారా. ఈ రోజు మన దగ్గర ఉన్నది డ్రీమ్ L50s Pro Ultra. దీని పక్కన కూర్చో ఉంటే ఆల్మోస్ట్ నా అంత ఉన్నది కదరా. సైజ్ గమనించండి గైస్. ఈ రోబో వాక్యూమ్ క్లీనర్లు అనేటివి మన ఛానల్లో చాలానే అన్బాక్స్ చేస్తున్నాం కదా. మన భారతదేశంలో బడ్జెట్ లో అంటే 15 నుంచి 20 వేల లోపల మనకి దొరికేస్తాయి. కానీ వాటిలో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటిని కనుక మనం ఒకవేళ ఆన్ చేసామనుకో ఇంట్లో నేలంతా చాలా క్లీన్ గా ఉంచాలన్నమాట. అంటే ఈ డోర్ మ్యాట్లు ఇదిగోండి ఇట్లాంటి పట్టలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటిని ఎక్కేసి ఇంట్లో ఏదో మూల స్టక్ అయిపోతాయి. ఆ తర్వాత ఓమని అరుస్తూ ఉంటాయి. ఇది కాకుండా వాటిలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఇదంటే నాకు చాలా చిరాకు. అదేంటంటే ఈ రోబోట్ ఇల్లంతా తిరిగి క్లీన్ చేస్తుంది కదా, ఆ డస్ట్ ఎవ్రీథింగ్ దానిలో ఉండే డస్ట్ బాక్స్ లోనే స్టోర్ చేసుకుని ఉంటుంది. అది మాపేసినప్పుడు కింద పట్ట నల్లగా అయిపోయి ఉంటుంది అనమాట. ప్రతిసారి దాన్ని కడుక్కొని మళ్ళీ అతికించుకుంటూ ఇది ఒక తలకాయ నొప్పి, కొత్త తలకాయ నొప్పి అనమాట. మనకి ఇప్పుడు గ్యాడ్జెట్ తెచ్చుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి వచ్చేసింది గైస్ ఈ ప్రీమియం మోడల్ వాక్యూమ్ క్లీనర్. ఈ రోజు దీన్ని మంచిగా టెస్టింగ్ చేసి ఫుల్ రివ్యూ చేసేద్దాం. దీని డబ్బాలో మనకి మంచిగా ప్యాకేజింగ్ చేసి రోబోట్ అండ్ అలాగే ఛార్జింగ్ డాక్ స్టేషన్ తో పాటుగా పవర్ కార్డు, యూజర్ మాన్యువల్ అండ్ ఇక్కడ గమనించండి గైస్ మనకి బొచ్చుగా మాప్ ప్యాడ్లు ఉన్నాయి. అది కూడా మాప్ ప్యాడ్ హోల్డర్ కి అతికించేసి ఉన్నాయి అనమాట. అండ్ దీన్ని మనం అతికించాలంటే ఇక్కడ ఎవ్రీథింగ్ మ్యాగ్నెటిక్, మనం ఇంకొంచెంసేపట్లో చూద్దాంలే. అండ్ అలాగే మనకి మల్టీ సర్ఫేస్ ఫ్లోర్ క్లీనర్ అండ్ ఇక్కడ మనకి ర్యాంప్ ఉన్నది చూసారా, ఇదేమో మనకి ఛార్జింగ్ డాక్ స్టేషన్ కి ఎక్స్టెన్షన్ ప్లేటు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ అంతా ప్రీ ఇన్స్టాల్డ్. యూజర్ మాన్యువల్ లో మనకి పేజీలు మొత్తం ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఇచ్చారు. డబ్బా తెరిచినప్పటి నుంచి పార్ట్స్ అసెంబ్లీ ఎవ్రీథింగ్ మీరు సింపుల్ గా దీన్ని చూసుకుంటూ చేసేయచ్చు. 8-in-1 పవర్ డాక్. ఇది ముందుగా ఈ ఛార్జింగ్ డాక్ స్టేషన్ ని మంచి వైఫై రేంజ్ ఉండే ప్లేస్ లో ఇలా గోడకి అయితే ఆనించి పెట్టుకోవాలి. 16 amperes ప్లగ్ అయితే ఉన్నది దీని పవర్ కార్డ్ కి. స్టేషన్ కి వెనకాల ఇక్కడ ఇలా పైకి దోపి మనం కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం గైస్. ఈ ర్యాంప్ ని ఇక్కడ పెట్టేద్దాం మన రోబోట్ ఎక్కడానికి. ఇవి కొంచెం తడిగా ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ నేను టెస్టింగ్ చేశాను వీటిని, కానీ మీకు చూపించడానికి మొత్తం ప్రాసెస్ అన్నిటిని మళ్ళీ ఇప్పాను. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి గమనించండి. వీటిలో ఇలా ఇన్సర్ట్ చేసామంటే అంతే మ్యాగ్నెటిక్ గా అతుక్కోబోతుంది. రెండోది కూడా పెట్టేస్తున్నాను. సో ఈ రెండు మనకి మాపేస్తాయి. ఇంకా ఇవేమో మనకి చక్రాలు, ఇంక ఇక్కడ బ్రష్లు ఎక్కువ ఉన్నాయి కదా, వీటి నుంచి మనకి దుమ్ము లోపలికి వెళ్తుంది. హైపర్ స్ట్రీమ్ డీటాంగ్లింగ్ డూవో బ్రష్లు ఇవి. అంటే ఇట్లో ఎంట్రుకలు ఇరుక్కో. దీనికి వెనకాల ఇలా పైకి లేపామంటే లోపల చూడండి డస్ట్ బాక్స్. సో చెత్త మనకి క్లీనింగ్ అప్పుడు ఇదిగోండి దీనిలోనే స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి ఫిల్టర్ కూడా గమనించుకోవచ్చు. దీన్ని మనం కావాలంటే ఇలా బయట వేసి డస్ట్ ని మాన్యువల్ గా కూడా ఎంప్టీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా అవైలబుల్ మనకి. కానీ ఈ మోడల్ అవసరం రాదు మనకి, దీనిలో అంతా ఆటోమేటిక్. ఈ రోబోట్ ని మనం స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని పనులు చేయాలి. ఇక్కడ డాక్ స్టేషన్ లో పైన ఇలా ఓపెన్ చేసామంటే నలుపు తెలుపు రంగుల్లో 2 డబ్బాలు ఉన్నాయి గమనించారా. దీనిలో తెల్లది యాక్చువల్లీ మనకి క్లీన్ వాటర్ ట్యాంక్. దీనికి ఇలా మూత తీసి ఫ్రెష్ గా కొలాయిలో నుంచి వాటర్ పట్టుకొని వచ్చేసామా. ఆ తర్వాత వెరీ సింపుల్ గా ఇక్కడ ఇన్సర్ట్ చేసేయడమే. ఇటు పక్క నల్లగా ఉన్నది చూడండి, ఇదేమో మనకి యూజ్డ్ వాటర్ ట్యాంకు. అంటే ఇది ఇల్లంతా క్లీనింగ్ చేసిన తర్వాత లోపల మాపు కొట్టని దాన్ని అది కడుక్కుంటున్నప్పుడు ఆ నీళ్ళంతా వచ్చేసి ప్రాయస్ అయిపోయిన తర్వాత దీనిలో వచ్చి చేరుకుంటాయి. సర్లే ప్రస్తుతానికి దీన్ని మనం లోపలైతే పెట్టేద్దాం. అండ్ ఈ మూత కూడా వేసేద్దాం. నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్ మనం తీసుకున్నట్లయితే ఇదేమో డస్ట్ కలెక్షన్ బ్యాగ్. మళ్ళీ లాస్ట్ లో చూద్దాం దీని కథ. అండ్ ఇక్కడ ఉన్న చూడండి గైస్, మనం దీన్ని ఇలా పుల్ చేసామంటే మనకు వచ్చేసింది చూడండి. ఇది ఆటో సొల్యూషన్ డిస్పెన్సర్ మాడ్యూల్. దీనిలో డ్రీమ్ వాళ్ళ మల్టీ సర్ఫేస్ ఫ్లోర్ క్లీనర్ మనం పోసామా, స్మెల్ మంచిగా ఉన్నది మనకి మాపేసేటప్పుడు. అండ్ అలాగే డీప్ క్లీనింగ్ లో ఉపయోగపడుతుంది ఇది. ఇంక ఈ కంపార్ట్మెంట్ ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్ గా మాపేసేటప్పుడు లిక్విడ్ మిషన్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా మనోడిని స్టార్ట్ చేసేయచ్చు. పవర్ ఆన్ చేస్తే చూసారా ఇక్కడ లైట్ వెలిగిపోయింది. రోబోట్ కి ముందు నుండే 3 బటన్ల మధ్యలో దాన్ని కనుక మనం అలా 3 సెకండ్లు కనుక ఒత్తి పెట్టేసామంటే చూడండి గైస్ మనం దీనికి కూడా ప్రాణం పోసేసాము. అండ్ మనకి ఇక్కడ లైట్లు బ్లింకింగ్ అవుతున్నది కదా. కొద్దిసేపట్లో మనకి స్టేబుల్ అయిపోయింది. అంటే ఇంక మనోడు ఆపరేషన్ కి రెడీ. సో ఇప్పుడు సేమ్ బటన్ ని సింగిల్ ప్రెస్ చేస్తే మనోడు క్లీనింగ్ స్టార్ట్ చేసాడు చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా వదిలేస్తే మనకి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. మళ్ళీ పవర్ బటన్ కనుక వచ్చామంటే పాస్ ఇలా ఆగిపోయింది కదా. నెక్స్ట్ మనం ఈ బటన్ కనుక వచ్చామనుకోండి మనకి మన రోబోట్ స్పాట్ క్లీనింగ్ అయితే మొదలెట్టేస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక బటన్ కూడా ఉన్నది చూడండి. ఇక్కడ మనకి హోమ్ బటన్. దీన్ని కనుక వచ్చామంటే రోబోట్ దాని ఇంటికి అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి కూర్చుంటుంది.
ఇలా ప్రతిసారి బటన్ నొక్కుతూ వాడడం కష్టం కదా. సో డ్రీమ్ వాళ్ళది డ్రీమ్ హోమ్ అని చెప్పేసి ఫోన్ లో ఒక యాప్ ఉన్నది. వైఫై సహాయంతో మనం మిషన్ ని ఫోన్ కనెక్ట్ చేసుకొని ఈ యాప్ లో చాలా ఈజీగా ఆపరేట్ చేసేయచ్చు. ఇక్కడ మనం స్టార్ట్ క్లీనింగ్ అని నొక్కితే అక్కడేమో అది మొదలెట్టేస్తుంది. అలాగే మనం యాప్ లోనే నువ్వు ఛార్జింగ్ వెళ్ళిపోమా అని చెప్పేసి రోబోట్ కి చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ గో అని చెప్పుకున్నా చూడండి గైస్, దీనికి వెళ్తే మనకి ఇంకా అడ్వాన్స్డ్ గా కనబడుతుంది. సో బేసిక్ గా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మన ఇంటికి మొత్తానికి ఇది మ్యాప్ వేస్తుంది అనమాట. ఇలాగా ఇప్పుడు నేను కస్టమ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మ్యాప్ లో మనకి గ్రీన్ రంగులో థండర్ సింబల్ ఉన్నది కదా, ఇది మన ఛార్జింగ్ డాగ్ స్టేషన్ యొక్క లొకేషన్. అండ్ అలాగే ఇక్కడ గీతలు వేస్తున్నా చూడండి, ఇది మన రోబోట్ వెళ్ళే పాతు. మనకి రోబోట్ వాక్యూమ్ వేయాలా, లేదంటే మాపా, లేదంటే రెండునా. అండ్ అలాగే సక్షన్ పవర్ ఎంత ఉండాలి, క్వైట్, స్టాండర్డ్, ఇంటెన్స్, మాక్సిమం సక్షన్ పవర్ అంటే 30,000 పాస్కల్ పవర్ తో పీల్చి పారేస్తుంది దుమ్ముని. ఓవర్ మ్యాక్స్ సక్షన్. అదే మనం వాక్యూమ్ అండ్ మాప్ పెట్టామంటే మనకి సక్షన్ పవర్ తో పాటుగా మనం మాప్ యొక్క వెట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లైట్లీ డ్రై నుంచి వెట్ దాకా ఉన్నది చూడండి. నేను కొంచెం మాయిస్ట్ అయితే పెడుతున్నాను. ఈ రోబోలో డ్యూయల్ ఫ్లెక్స్ ఆర్మ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే దీని యొక్క మాప్ హోల్డర్లు అండ్ అలాగే ముందు ఉండే బ్రష్ స్టాటిక్ కాదు గైస్, అవి యాక్చువల్లీ సైడ్ లో ఇలా ఎక్స్టెండ్ అవ్వగలవు అనమాట. సో అలా వచ్చి కదులుతూ మాపేస్తూ ఉంటాయి ఇవి. సో మూలలకు కూడా ఇది చేతిని అలా జాపి క్లీన్ చేయగలదు మంచి ఎఫిషియెంట్ గా. దీనిలో లైడార్ నావిగేషన్ ఉన్న కారణంగా అది మాప్ వేసేటప్పుడు అడ్డుగా ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే డైరెక్ట్ గా దానికి గుద్దేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది పని చేస్తున్నప్పుడు నేను అడ్డుగా నిల్చుకున్నాను అండ్ చూడండి గైస్, కరెక్ట్ గా నా కాల్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, ఇక్కడ ఏదో అడ్డున్నదిరా అని చెప్పేసి అండర్స్టాండింగ్ చేసుకున్నది. అండ్ అలాగే కొద్దిసేపు థింకింగ్ చేసి ఇక్కడ గమనించండి గైస్, కరెక్ట్ గా నా 2 కాళ్ళ మధ్యలో ఎంచి ఇటు పక్క వచ్చేసింది. మనం ఈ వాక్యూమ్ ని అలెక్సా లేదంటే గూగుల్ హోమ్ కనెక్ట్ చేసి వాయిస్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు. దీనిలో ఈజీ లీప్ టెక్నాలజీ ఉన్న కారణంగా 40 mm వరకు ఆబ్జెక్ట్స్ ఏదైనా అడ్డుంటే వాటిని ఎక్కేసి వెళ్ళిపోగలదు. ఇప్పుడు నేను రూమ్ అంతా మిక్చరు ఎండిపోయిన ఆకలేసి చెత్త చేసాను. అండ్ రోబోట్ చూడండి గైస్, ముందరికి వెనకాలకి ఓమని వెళ్ళిపోతా వాక్యూమ్ తో పాటుగా మాపు కూడా వేసింది. అండ్ ఇక్కడ రోబోట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా గమనించండి చెత్తను ఎలా మింగేస్తుందో. కొన్ని నిమిషాల్లోనే మనకి రూమ్ క్లీన్ అయిపోయింది. దీనికి ముందర గమనించినట్లయితే ఇక్కడ కెమెరా ఉన్నది చూడండి. ఇది మన రోబోట్ కి కళ్ళు లెక్క. చూడండి దీని నుంచి ఎంత బాగా కనబడుతున్నదో. ఫోన్ లో ఉండే యాప్ లో ఇక్కడ మూల కంట్రోలర్స్ లెక్క ఉన్నాయి చూడండి. వీటి సహాయంతో మనం రోబోట్ ఒక రిమోట్ కంట్రోల్ కార్ లెక్క కదిలించేయచ్చు. అండ్ అలాగే ఇంటిని మొత్తం మనం మానిటరింగ్ చేసేయచ్చు. దీనిలో నాకు అన్నిటికైనా నచ్చిన ఫీచర్ ఏంటంటే 2-way ఆడియో. అంటే మనం బయట ఎక్కడన్నా ఊరెళ్ళి ఉంటాం, అప్పుడు ఈ మాప్ సహాయంతో ఇంట్లో ఏం జరుగుతుందో చూడడం మాత్రమే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళతో మాట్లాడిన కూడా మాట్లాడచ్చు. సింపుల్ గా ఇక్కడ యాప్ లో మైక్రోఫోన్ బటన్ నొక్కేసామంటే మన మాటలు ఇంట్లో ఉండే వాళ్ళకి వినబడిపోతాయి. ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి గైస్ ఈ డ్రీమ్ హోమ్ యాప్ లో. అండ్ నిజంగా ఫుల్ అడ్వాన్స్డ్ కదా ఈ వాక్యూమ్ క్లీనర్. సరే, మొత్తం పని అంతా చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఫుల్ సెల్ఫ్ క్లీనింగ్ అనమాట. ఇందాక పీల్చింది కదా దుమ్ము, దాని అంతా పైకి పంపించేస్తుంది. స్టార్టింగ్ లో చూపించే కదా, దీన్ని తెరిస్తే లోపల కూర్చో ఉంటుంది డస్ట్ బ్యాగ్. దీన్ని బయటకి తీసేద్దాం. దీని లోపల ఉన్న చూడండి ఇందాక పీల్చిన శాండ్, ఎంట్రుకలు, ఎవ్రీథింగ్ డ్రై వేస్ట్ కదా. సో దీన్ని ఏ డస్ట్ బిన్ లోనో ఎక్కడో ఎంటీ చేసి మళ్ళీ వచ్చి పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి సెకండ్ డస్ట్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఉపయోగపడుతుందిగా. అలాగే డాగ్ స్టేషన్ కి ఇక్కడ కింద ఉన్నది చూడండి, దీన్ని ఏస్ క్లీన్ డ్రై బోర్డ్ అంటారు. అండ్ దీనిలో నుంచి 20 స్ప్రే నాజిల్ వచ్చేసి వాక్యూమ్ యొక్క మాపుల్ని బ్రహ్మాండంగా కడిగేస్తాయి. అండ్ నీళ్లు కూడా చాలా ఏడేడిగా ఉంటాయి అనమాట. 100 degrees థెర్మో హబ్ మాప్ సెల్ఫ్ క్లీనింగ్ జరిగిపోతుంది దీనిలో. అక్కడ క్లీనింగ్ లో యూస్ అయిన వాటర్ అంతా ఇదిగోండి ఈ నల్ల యూజ్డ్ వాటర్ ట్యాంక్ లో వచ్చి చేరిపోయింది. ఇక్కడ గమనించారా? దీన్ని మనం అప్పుడప్పుడు ఉంచుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. చెప్తున్నాను కదా, నిజంగా మెయింటెనెన్స్ చాలా తక్కువ. సో ఒక ప్రీమియం రోబో వాక్యూమ్ క్లీనర్ కనుక మీరు కొనాలనుకుంటూ ఉంటే ఈ డ్రీమ్ వాళ్ళ L50s Pro Ultra అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో 4 to 6 జూలై అమేజింగ్ ప్రైస్ దొరికేస్తుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి మరి.